తాను ఈ సృష్టికే ఏలిక, ఈ సృష్టినే పరిపాలించటానికి ఏలికగా సృష్టించబడి భార్యకు లొంగిపోయాడు. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు తన భార్యకు లొంగిపోయాడు. 3:17 ఏమంటాడు? నీవు నీ భార్య మాట విని. ఆదికాండం 3:17. ఏమంటాడు? నీవు నీ భార్య మాట విని. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అంటున్నాడు. ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. కుటుంబాన్ని ఏలవలసినటువంటి వాడు దేవుని మాట విని దేవుని మాట ప్రకారమే కుటుంబాన్ని ఏలాలి. కానీ ఈయన ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? దేవుడు ఏ నేరారోపణ చేస్తున్నాడు ఆదాము మీద? నువ్వు లోకానికి ఏలికవు, రాజువు, పరిపాలించేటటువంటి వాడవు, కానీ కుటుంబాన్ని ఏలటంలోనే నువ్వు విఫలమయ్యావు. నీ మాట చొప్పున కుటుంబాన్ని నడిపించడానికి బదులు నువ్వే నీ భార్య మాటకు లోబడే పరిస్థితికి ఏం చేసావు? పడిపోయావు.